దేవి యొక్క శక్తి స్వరూపాలు అనేకం, అనంతం. ఆమె సర్వశక్తి రూపిణి. అందుకే మహిషాసుర వధ కోసం రూపుదిద్దుకున్న దేవికి విష్ణువు, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలంతా తమ తమ శక్తులను, ఆయుధ విశేషాలను ఆమెలో లీనం చేశారని చెప్పబడింది. అలాంటి శక్తి స్వరూపిణి అయిన మహాకాళిని స్మరించుకునే నేపథ్యంలో ఈటీవీ2 ఈరోజు వరంగల్లో కొలువై ఉన్న భద్రకాళి అమ్మవారిని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది. మరెందుకింకా ఆలస్యం, భద్రకాళి అమ్మవారి ఆలయ వైభవం ఏమిటో వీక్షిద్దాం పదండి. ఓరుగల్లు ప్రజలకు ఇలవేల్పుగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి మాత ఆలయాన్ని క్రీస్తు శకం 625వ సంవత్సరంలోనే నిర్మించారని చెబుతారు. కాకతీయులు ఈశ్వరుని ఆరాధించినట్లే అమ్మవారిని కూడా వివిధ రూపాలలో అర్చించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ కారణంగానే ఇక్కడ కొలువై ఉన్న భద్రకాళి అమ్మవారిని సేవించి తరించారని తెలుస్తోంది. మూలమంత్రాత్మిక మూలకూట త్రయకళేబర కులామృతైకరసిక కులసంకేత పాలిని మహాశక్తిం కుండలిని విసతంతు తనీయసి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియ భక్తిగమ్య భక్తివస్య భయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని అంటూ భద్రకాళి అమ్మవారి నామస్మరణతో పునీతమవుతున్న దివ్యక్షేత్రం వరంగల్. ఒకప్పుడు ఆంధ్రనగరిగా, ఓరుగల్లుగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలోని హనుమకొండలో సాక్షాత్తు భద్రకాళి అమ్మవారు కొలువై ఉన్నారు. మహోజ్వలమైన శక్తి, అప్రతిహతమైన మహోద్రేకం, వీరయోధ భావం, సర్వ సంక్షోభకరమైన సంకల్పం, ప్రపంచాన్ని గడగడలాడించే శక్తి మహాకాళి. ఆ కాళిని నవరాత్రుల్లో స్మరించుకుని తరించటం శ్రేయోదాయకమని దుర్గ సప్తశతి, దేవీ సప్తతి తదితరాల్లో ప్రస్తావించటం జరిగింది. భద్రకాళి అమ్మవారి లీలా విశేషాలతో విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఓరుగల్లు ప్రజలకు ఇలవేల్పుగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి మాత ఆలయం క్రీస్తు శకం 625లోనే నిర్మితమైందని స్థానికులు చెబుతారు. వేంగి చాళుక్యులపై విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి భద్రకాళి అమ్మవారిని ఆరాధించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. దుర్గా అమ్మవారిపై ఉన్న భక్తి శ్రద్ధలకు నిదర్శనంగా ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకున్న భక్తులకు ముందుగా ఆలయ గోపురం దర్శనమిస్తుంది. ఆధునీకరించబడిన ఈ గోపురం మధ్యభాగంలో ఉన్న భద్రకాళి అమ్మవారి ప్రతిమ భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతుంది. నా భక్తులకు నేనెప్పుడూ తోడుంటాను అన్న రీతిలో ఉన్న అమ్మవారి విగ్రహ రూపం భక్తులకు అమ్మవారి పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుతుంది. ఆలయ ప్రాంగణంలో కుడిపక్కన ఓ పెద్ద రాతిశిల దర్శనమిస్తుంది. దీని కింది భాగంలో పద్మాసనంలో కూర్చున్న పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. పరమేశ్వరుని ప్రతిమకు సమీపంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి ప్రతిమ కూడా దర్శనమిస్తుంది.
సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్య క్లిన్నే మేరుండే వన్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే. ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉన్న భద్రకాళి అమ్మవారు ప్రతాపరుద్రుని కాలానికి ముందు నుంచే భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ చారిత్రక కథ కూడా ప్రచారంలో ఉంది. ఒకనాడు సుదర్శనమిత్రుడనే పండితుడు 100 విద్వాంసులు కొలువుగా ఏనుగు మీద ఎక్కి ఏకశిలానగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువుకూటానికి వెళ్లి అక్కడి విద్వాంసులతో వాదించటానికి వచ్చానని చెప్పాట. అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరిచి పంపించివేశారట. దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు ఆ విద్వాంసులను కారుమాటలతోనైనా జయించాలనే ఉద్దేశంతో ఈవేళ కృష్ణ చతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా అని ప్రశ్నించాట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే అవునంటే సుదర్శనమిత్రుని వాదం అంగీకరించినట్లవుతుంది, కాదంటేనే అతనిని ఓడించినట్లవుతుంది అని నిర్ణయించి రేపు పౌర్ణమి అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావలసి ఉంది. ఆ సంకట స్థితి నుంచి తమను రక్షించుకోవడానికి ఆ విద్వాంసులలో ప్రధానుడైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్లి భద్రకాళీదేవిని పూజించి ఆ దేవిని శ్లోకాలతో పూజించాట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటలనే నిలుపుతానని వరమిచ్చిందిట. మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి సుదర్శన మిత్రుడు క్షమాపణ వేడుకున్నట్ట. ఇది కేవలం దైవశక్తి కాని మానుషశక్తి కాదని అంగీకరించి వెళ్లిపోయాట. ఆ విధంగా భద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం ఆనాటి నుంచే కనిపిస్తుంది. ఈ వృత్తాంతంలో పేర్కొన్న శాఖవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోనివాడు కనుక ప్రతాపరుద్రుని కాలం నాటికే భద్రకాళి గుడి ప్రసిద్ధమై ఉన్నట్లు అవగతమవుతోంది. ప్రధానాలయ ప్రాంగణంలో కుడిచేతి వైపున భక్తులకు నవగ్రహాది దేవతలు దర్శనమిస్తారు. ఈ సమస్త లోకాన్ని నడిపించే నవగ్రహాది దేవతల శిలారూపాలకు భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అంటూ నవగ్రహాది దేవతల చుట్టూ ప్రదక్షిణలు చేసి ముందుకి కదులుతారు. నవగ్రహాది దేవతలకు సమీపంలో భద్రేశ్వర స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. ఆలయంలో ముందు భాగాన నందీశ్వరుడు దర్శనమిస్తాడు. నందీశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులకు అనంతరం గర్భాలయంలో విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. సదా సుస్మితం సర్వలోకైక పూజ్యం. గర్భాలయంలో భద్రేశ్వర స్వామి వారి లింగరూప దర్శనం భక్తులకు ఓ అద్వితీయమైన అనుభూతి. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ. ప్రేమ, సహనం వంటి గుణాలతో జీవితంలో శాంతి పెంపొందిస్తుంది. ఇదే జీవితంలో కోరదగిన, కోరవలసిన, అలవర్చుకోవలసిన అంశం. ఈ దృష్టితో చూస్తే జీవిత లక్ష్యం నిర్మల ప్రవృత్తి వల్లనే సిద్ధిస్తుందని అవగతమవుతోంది. ఈ సిద్ధి కోసమే అసుర ప్రవృత్తి మీద విజయం సాధించాలి. ఈ అవసరాన్ని సూచించేదే విజయదశమి. క్రీస్తు శకం 1823లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం భద్రకాళి దేవాలయం ప్రభావం కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే 1950లో ఓరుగల్లు నగరంలో ఉన్న మగన్లాల్ సమేజా అనే వ్యాపారి హరిరాధాకృష్ణమూర్తి, గణేశ శాస్త్రుల సహకారంతో ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు తెలుస్తోంది.
అయితే 1950లో ఆలయాన్ని పునరుద్ధరించే సమయం వరకు అమ్మవారు వేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది. అయితే అనంతరం అమ్మవారి నోటిలో అమృత బీజాలు రాసిన ఒక రజత యంత్రాన్ని ఉంచి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా శాంతిధామంగా ఉన్న గర్భాలయ ప్రాంగణం వెలుపలి భాగంలో భక్తులకు ముందుగా ధ్వజస్తంభ దర్శనం కలుగుతుంది. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పంచలోహాలతో నిర్మితమైన ఈ ధ్వజస్తంభంపై వివిధ దేవీదేవతల చిత్రాలు దర్శనమిస్తాయి. పంచతన్మాత్ర సాయక ధ్వజస్తంభ దర్శనం సర్వపాపహరణం కారణంగా భక్తులు ధ్వజస్తంభానికి భక్తితో పూజాధికాలు నిర్వహిస్తారు. ధ్వజస్తంభానికి సమీపంలో అమ్మవారి సింహవాహనం దర్శనమిస్తుంది. శిలారూపంలో మంగళకరంగా ఉన్న ఈ శిలాసింహం అమ్మవారి చెంతనే నేనెప్పుడూ ఉంటానన్న రీతిలో ఉండి భక్తిభావాన్ని పెంచుతుంది. నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారిరదనచ్చద గర్భాలయమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. 1950లో జరిగిన సంప్రోక్షణకు పూర్వం ఇక్కడ జంతుబలులు ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం దక్షిణాచార సంప్రదాయం ప్రకారం ఉషఃకాలార్చన, అభిషేకం, ఆవరణార్చన, చతుషష్ఠి ఉపచార పూజ, సహస్రనామం, అష్టోత్తర శతనామ పూజలు తదితరాలు వేదోక్త ప్రకారం జరుగుతున్నాయి. కాకతీయ రాజుల వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా దర్శింపచేసే ఆనాటి ప్రాకారాలు గర్భాలయంలో దర్శనమిస్తాయి. గర్భాలయంలో ఎడమ చేతి వైపున విఘ్నేశ్వరుని శిలారూపం దర్శనమిస్తుంది. విఘ్నేశ్వరుని, శంకరాచార్యుల వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశించి భద్రకాళి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుంటారు. నమో భద్రకాళి నమో దేవి శాంభవి సర్వాణి శాంకరి కరుణామూర్తి ఆదిశక్తి ఆశ్రితజన కల్పవల్లి పరమేశ్వరి పరమపావని నమో నమః అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. సుమారు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పులో ఉన్న భద్రకాళి అమ్మవారి విగ్రహం భక్తులను కటాక్షిస్తూ దర్శనమిస్తుంది. ప్రేతాసనాసీనమై ఉన్న అమ్మవారి 8 చేతులలో కుడివైపున ఉన్న 4 చేతులలో కత్తి, ఛురిక, జపమాల, డమరుకము, ఎడమవైపున ఉన్న 4 చేతులలో గంట, త్రిశూలము, చిన్న మస్తకము, పానపాత్రలు దర్శనమిస్తాయి. ఇక్కడ అమ్మవారు పశ్చిమ ముఖంగా దర్శనమిస్తారు. పేరుకి భద్రకాళి అయినప్పటికీ పరమ శాంత స్వరూపిణిగా దర్శనమిచ్చే భద్రకాళి అమ్మవారి దర్శన భాగ్యం చేతనే తమ బాధలన్నీ తొలగి శాంతి సౌఖ్యాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారి శిలారూపానికి ముందు భాగంలో
స్వపన భేరం ఉత్సవ విగ్రహం దర్శనమిస్తుంది. స్వపన భేరంకు ముందు భాగంలో శ్రీచక్రం దర్శనమిస్తుంది. ఈ శ్రీచక్రానికి నిత్యము కుంకుమ పూజలు నిర్వహిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ భద్రకాళీ పరాంబాయే నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. భద్రకాళీ అమ్మవారు అనాది సిద్ధం. దేవతలు, ఋషులు, సిద్ధులు వీరందరి యొక్క తపస్సు మేరకు అమ్మవారు ఈ భూమండలం మీద స్వయం వ్యక్తమై దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి అవతరించింది. సీతాపహరణం జరిగాక రాముడు ప్రతి చెట్టును పుట్టను సీత జాడ గురించి అడుగుతాడు. అప్పుడు నారదుడు ప్రత్యక్షమై భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనయతీతి భద్రకాళి, ఆ అమ్మను ఉపాసించు నీకు శుభాలు ప్రాప్తిస్తాయని చెప్పడం, రాముడు అమ్మవారిని ఉపాసించడం, అనంతరం సుగ్రీవాది మైత్రిని పొందడం, లంకను జయించి సీతామ్మవారిని తీసుకుని అయోధ్యకు వెళ్ళడం, ఇది పురాణ గాథ. హనుమంతుడు రాముణ్ణి దర్శించిన ప్రదేశం కాబట్టి ఇది హనుమకొండ, అది పురాణ గాథ. చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి వేంగి రాజ్యాన్ని జయించడానికి వెడుతూ అమ్మవారిని దర్శించి వేంగిని జయించాడని, అనంతరం రాజ్య స్థాపనకు ద్రవ్యం అవసరమైంది. మళ్ళీ అమ్మవారిని ఉపాసించి అర్థసిద్ధి పడసి క్రీస్తు శకం 7వ శతాబ్దంలో 625 ప్రాంతంలో అమ్మవారికి ఈ ఆలయాన్ని నిర్మించాడని శాసనం చెబుతూ ఉన్నది. కళ్యాణి కమనీయ సుందర వపు కాత్యాయని కాళిక కాలశ్యామళ మేచకద్యుతిమతి కాదిత్రి పంచాక్షరీ కామాక్షి కరుణానిధి కలిమలారణ్యాతి దావానల మామంబా పురవాసిని భగవతి హేరంబ మాతావతు. అమ్మవారి దేవాలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉండేదని, అందులో యోగులు తపస్సు చేసుకుంటూ ఉండేవారని ప్రతీతి. అమ్మవారి గుడికి వెళ్లే దారిలో చెరువు పక్కన ఉన్న ఒక పెద్ద కొండ మీద గణపతి విగ్రహం ఒకటి ఉండేది. కొండతో పాటు అది కూడా అంతరించిపోయింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న సర్పం ఆకారంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శిలారూపాన్ని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకొని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణంలోకి వెలుపలి భాగంలో ఎడమవైపున వల్లభ గణపతి స్వామి వారి ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం ప్రకృతి దృశ్యాలకు నిలయమై అలరారుతుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న విఘ్నేశ్వరుడు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా సదా రక్షిస్తాడని భక్తుల నమ్మిక. వల్లభ గణపతిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న నాగేంద్రుని ఆలయానికి చేరుకుంటారు. నాగేంద్రుని ఆలయంలో నాగేంద్రునితో పాటు పుట్ట కూడా దర్శనమిస్తుంది. ఇక్కడ కొలువైన నాగేంద్రుని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని మహిళా భక్తులు విశ్వసిస్తారు. భద్రకాళి అమ్మవారి ఆలయానికి ఆనుకుని భద్రకాళి చెరువు దర్శనమిస్తుంది. అమ్మవారి లీలా విశేషాలకు ప్రతీకగా నిలిచిన ఈ చెరువు సుందర ప్రకృతి దృశ్యాలకు నెలవై దర్శనమిస్తుంది. భద్రకాళి అమ్మవారికి నిత్యమూ రాత్రివేళలో జరిగే విశేష హారతి ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఆ క్షణంలో అమ్మవారు నిజంగా కొలువై హారతి తీసుకుంటున్నారా అన్న అనుభూతి కలుగుతుంది. భద్రకాళి అమ్మవారికి నిత్యమూ కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ప్రాతకాలంలో అమ్మవారి సుప్రభాత సేవతో ప్రారంభమై
అమ్మవారి విశేష హారతితో ముగుస్తుంది. ఇక్కడ అమ్మవారికి రాత్రి సమయాలలో ఇచ్చే విశేష హారతి నయనానందకరం. పుష్పమాలాలంకృతురాలైన భద్రకాళి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని ఆ క్షణంలో దర్శించడానికి 1000 కనులు చాలవు.